పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటివరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా నా వందనములు చెల్లించుకుంటున్నాను. ఉపవాస ప్రార్థన ఎపిసోడ్కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. సువార్త, దేవుని అన్య జనాలకు సువార్త చెప్పడానికి ఈ యొక్క ఎపిసోడ్లో మనం చూడొచ్చు. దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు లావణ్య, తల్లిదండ్రులు మాణిక్యలరావు, సంపత్ సహోదరి, భర్త ప్రవీణ్ బ్రదర్, వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. లావణ్యకు గర్భఫలం కావాలని ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను. ఇలాగ సంతానం లేని వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. సువాసిని డేవిడ్ రాజు గారు, వాళ్ళ కుటుంబం కొరకు కూడా నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. బ్లెస్ అమ్మ, దినకరు పిల్లలు, డేకి, ధ్యాన్, వాళ్ళ కుటుంబం పిల్లలకు మంచి ఆరోగ్యం రావాలని ప్రార్థిస్తాము. అలాగే బంటి, దివ్య, వాళ్ళ కుటుంబం కూడా కట్టబడాలి. దేవుడు ఆశీర్వదించి వాళ్ళ గర్భఫలం ఇవ్వాలని ప్రార్థిస్తాము. తల్లిదండ్రులకు ఆరోగ్యం కావాలి, దాని కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. డాక్టర్ నీతి రమేష్ గారు, వీళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి కుమార్తెకి వివాహం కావాలి, కుమారుడికి జాబ్ కావాలి, దాని కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. సహోదరికి, బ్రదర్కి మంచి ఆరోగ్యం కావాలి. దేవునికి స్తోత్రం, వాళ్ళకు స్వస్థపరచును గాక. అలాగే స్వీటీ, ప్రైటీ, వాళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. మీరు ప్రార్థించండి. వాళ్ళకు త్వరగా ట్రాన్స్ఫర్ అయ్యి తిరుపతికి దగ్గరగా రావాలని కోరుకుంటున్నాను. మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాను. సహాయం చేసిమని దేవుడిని అడుగుదాము. రుక్మణి చిరంజీవి గారు, ఆ కుటుంబానికి కూడా నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. భరత్ కుమారుడు కుటుంబం, రూప కుమార్తె కుటుంబం,
వాళ్ళు 3 మనవరాళ్ళు, వాళ్ళని కూడా దేవుడు ఆశీర్వదించి వారి బిడ్డలు చేస్తున్న బిజినెస్ని, క్లినిక్ని దేవుడు ఆశీర్వదించి చక్కగా జరిగినట్లు ప్రార్థిస్తాము. ఈ ఎపిసోడ్ అంశం వచ్చి ధర్మశాస్త్రము చేయలేనిది దేవుడు చేశాడని రోమా 8:2 రాయబడింది. దాన్ని ధ్యానిస్తాము. ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 ధర్మశాస్త్రం దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక ముందుండబడిన ఆజ్ఞ బలహీనమైనదను నిష్ప్రయోజనమైనదను అది నివారణ చేయబడి ఉన్నది. ప్రార్థించుకుందాం. దయగల దేవా, కృపగల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. కరుణామయుడా స్తోత్రం, అద్భుత కరుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నాయన. చదివిన వాక్యాన్ని వివరించగా యోగ్యత లేదు, బలము లేదు, శక్తి లేదు, జ్ఞానము లేదు నాయన. ఏ యోగ్యతలో ఏ మంచితనం నాలో లేదు కనుక మీరే మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధుడా, పవిత్రుడా, ప్రేమ స్వరూపుడా, దయా దాక్షిణపూర్ణుడా, జీవంగల దేవా, నువ్వు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని పరిశుద్ధ ప్రభా నీ అమూల్యమైన సత్యాన్ని, జీవంగల మాటలు మాతో బోధించి ఇతరులు వినుటకు, ఇతరులు ప్రభ రక్షింపడుటకు, బలం పొందుటకు సహాయం చేసి మాట్లాడమని మా రక్షకుడని యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకొంచున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి చదవబడిన వాక్యంలో 18 ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు అంటే దేనికి కూడా సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు అని చూస్తున్నాము. తర్వాత ముందు ఇయ్యబడిన ఆజ్ఞ అది బలహీనంగా ఉంది, నిష్ప్రయోజనంగా ఉంది. ఇంకా అలా ఉంటే కాదు కదా, సంపూర్ణ సిద్ధి కాదు. మళ్ళీ మనం చూస్తాము ఆ నివారణ చేయబడిన అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశింపెట్టెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. దేవుని యొద్దకు చేరుటకు ఇవన్నీ పని చేయలేదు, బలహీనంగా ఉంది, నిష్ప్రయోజనంగా ఉంది అని చూస్తున్నాం. కనుక దేవుని సన్నిధి చేరాలంటే శ్రేష్టమైన నిరీక్షణ దానికి వెంట ప్రవేశిస్తూ ఉంది అని చూస్తున్నాం. అంటే ధర్మశాస్త్రము చేయలేనిది సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. మొట్టమొదట 1 ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు దేవుని సన్నిధికి తెచ్చడానికి, దేవుని సన్నిధికి చేరడానికి అని మనము ఇక్కడ వాక్యం చూస్తున్నాము. అదే 9వ అధ్యాయం 9వ వచనంలో రెండోదిగా మనం చూసినట్లయితే ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణ బలులలో అర్పింపబడుచున్నవి. అంటే ఆరాధకుని కూడా, అంటే యాజకులు ఆరాధన వాళ్ళే కదా, మరి ఆరాధకుని కూడా సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. అంటే బలులు ఇస్తున్నారు, అర్పిస్తున్నారు, కానీ అర్పింపబడుట కూడా వాళ్ళకు ఏం లేదు, సంపూర్ణ సిద్ధి కలగలేదు. ధర్మశాస్త్రానికి సంపూర్ణ స్థితి కలగలేదు. రెండోదిగా యాజకులు ఆరాధించే వాళ్ళ దగ్గర వెళ్తే కూడా సంపూర్ణ స్థితి కలగలేదు. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధింపబడి అన్నపానములతో నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమే. అది పైకి మాత్రం శరీర ఆచారాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే అంటాడు ఆరాధకుడు, ఏం చెప్తాడు యాజకుడు, పైది మాత్రం కనపడతా ఉంది, తెలుస్తూ ఉంది, బలులు అర్పిస్తూ ఉన్నాము, మేము కూడా చేస్తున్నాము, కానీ మనకు సంపూర్తి కనపడటం లేదు. ఇప్పుడు గుళ్ళో చాలామంది పూజారులు కానీ ఎవరికైనా ఏం చేస్తారు, పైకి మాత్రమే, పైన ఆచారం స్వభావం కనపడతా ఉంది, అయితే అంతరంగ హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు, నిత్య జీవం మోక్షానికి వెళ్తామని నమ్మకం
లేదు, కలగలేదు. అందుకే ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాము 10వ అధ్యాయంలో, అదే ఎబ్రీ 10:1 లేదా 2, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. కనుక యాజకులు ఏటేట ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు. అంటే అక్కడ చూస్తున్నాము. రెండోదిగా ఏం చేసామంటే ఆరాధించుకోవడం, అంటే అర్పణలు అర్పించేవాడు కానీ బలులు వాళ్ళు కూడా సంపూర్ణ సిద్ధి కలగలేదు. ఇక్కడేమంటే అది తెచ్చిచ్చే వారికి కూడా సంపూర్ణ సిద్ధి కలగలేదు. అంటే ఇప్పుడు వెళ్తాం మనం, బలులు అర్పణ అవన్నీ ఇస్తాం కదా, ఇస్తాం ఎత్తుకొని పోయి యాజకుల దగ్గర, కానీ ఇచ్చేవారికి కూడా అది ఏం కాలేదు, సంపూర్ణ సిద్ధి కలగలేదు. ఎందుకంటే ఇది ఏటేట జ్ఞాపకం వస్తూ ఉంది. అవును ప్రియులారా, ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తుడిచివేట అసాధ్యము. కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలి అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని ప్రభు చెప్పుచున్నాడు. ప్రభు తెలియజేస్తున్నాడు ప్రియులారా. కనుక ఎంత చక్కగా చూడండి ఇక్కడ, నీ చిత్తము నెరవేర్చుట కొరకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని ప్రభువారు చెప్పుచున్నాడు. అంటే మన సంపూర్ణ సిద్ధి చేయడానికి. ఎందుకంటే సంపూర్ణ స్థితి అర్పించేవారి దగ్గర కానీ తెచ్చేవారికి కూడా సంపూర్ణ స్థితి కలగలేదు. అందుకని 10:14 చూస్తే 4వ 14 ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణములుగా చేసి ఉన్నాడు. విషయము పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అవును ప్రియులారా, ఎంత చక్కగా చూడండి. ఒక్క అర్పణ చేత పరిశుద్ధాత్మతో కూడా సదాకాలం నిలిచి సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తే దేవుడు ఆ ఏటేట అర్పణ బలుల వల్ల లేదు, కానీ దేవుడు మనకు యేసు ప్రభువే సంపూర్ణంగా చేసి ఉన్నాడు అని ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యమే. 7వ అధ్యాయంలో మనం చూస్తే పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును, కానీ ధర్మశాస్త్రమునకు బలహీనత గల మనుషులు యాజకులుగా నియమించును. కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చి ప్రమాణపూర్వకంగా వాక్యము నిరంతరము సంపూర్ణ పొందిన కుమారుని నియమించును. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, అందుకే ఈయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కల్మషుడు, నిందారహితుడు, పాపముల చేరక ప్రత్యేకమైన వాడు, మరి ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అందుకే ప్రియులారా, ఇలాగ చేయడానికే ప్రభువారు మనకు సరైన యాజకుడుగా మనకున్నాడు. ఒకే ఒక బలి ద్వారా ఆయన సమస్తము దేవుని సన్నిధికి తెచ్చడానికి అర్హత కలిగి ఇచ్చాడని మనం చూస్తున్నాము. 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14 నిత్యుడగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూసారా,
శుద్ధి చేయును. కనుక యేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములలో నుండి దేవుడు ఏం చేశాడు? మనల్ని సమృద్ధి చేయడానికి విమోచన అనుగ్రహించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అవును ప్రియులారా, అపరాధములలో నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినంతన శిలువ మరణం పిలువబడిన వారి నిత్యమైన స్వాస్థ్యమును గురించి వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనను మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ ఆ మరణము శాసనం రాసిన వాని మరణ అవశ్యము. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడే దేవుని మరణం పొందితేనే కానీ అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎట్లా చెల్లును? ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. అవును ప్రియులారా, మొదటి ఇది కూడా రక్తము లేకుండా చెందలేదు. కనుక శ్రేష్టమైన యాజకుడు ఒకే ఒక బలి ద్వారా మనకు దేవుని యొద్దకు వెళ్ళడానికి ధైర్యం వచ్చను. 18వ వచనం, ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్రం ప్రకారము రక్తము లేకుండా మోషే ప్రతి ఆజ్ఞ ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తముతోనూ రక్తవర్ణము గల గొర్రె పిల్లతోనూ ఈసోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథముల మీద ప్రజలందరి మీద అదేవిధంగా గుడారాల మీద కూడా ఏం చేశారు? వాళ్ళు సేవార్పణ ప్రోక్షించారు. అది ప్రియులారా, రక్తం లేకుండా పరిశుద్ధ స్థలానికి మనం కూడా వెళ్ళలేము. అది పరిశుద్ధమైన రక్తం, విమోచింపబడిన రక్తం, అమూల్యమైన రక్తం, శ్రేష్టమైన రక్తం. అలా ఉండాలి ప్రియులారా. మరి ప్రతి నరుడు, ప్రతి మనిషి పాపి కదా. పాపంలోనే పుట్టాము, పాపంలోనే పెరుగుతున్నాము. అందుకనే మనిషి ఎవరు కూడా డైరెక్ట్గా పోలేరు అని ఇక్కడ వాక్య భాగంలో స్పష్టంగా తెలుస్తుంది. మనం కూడా చూస్తున్నాము, తెలుస్తుంది. కనుక ప్రియులారా, ఆయన ఇంత ఖచ్చితంగా మనకు తెలియజేస్తున్నాడు. అందుకే 26లో అట్లైన ఎడల జగతి పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తాను పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. అవును ప్రియులారా, ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన ఒక్కసారి సమస్తము చేసి పాప పరిహారం కొరకు ఆయన అర్పించి ముగించారని మనం వాక్య భాగంలో చూస్తున్నాం ప్రియులారా. కనుక దేవాది దేవుడు ఎంత చక్కగా ధర్మశాస్త్రం చేయలేనిది, అలాగే పాత నిబంధన కాలంలో యాజకులు కూడా వాళ్ళు కూడా తృప్తి చెందలేదు, బలులకు తీసుకొచ్చే వాళ్ళది కూడా తృప్తి చెందలేకపోతున్నారు. ఎవరిని కూడా దేవుని సన్నిధికి పాత నిబంధనలు తేలేదు. అయితే ఇక్కడ మన వాక్య భాగం చూస్తున్నాము, ఒక్కసారే సమస్తము చెల్లించాడని మనం చూస్తున్నాము. అవును ప్రియులారా, ఆయన 25 అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తానే అర్పించును. తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు.
అట్లయిన ఎడల జగతి పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన సంపూర్ణ చేసి ఉన్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. యుగముల సమాప్తి తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. పాప నివారణ, అవును ప్రియులారా, ఆ పాప నివారణ చేయుటకై ప్రత్యక్షపరచబడెను అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అందుకని నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని యేసుక్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, నిర్జీవ క్రియలు అప్పుడు తెచ్చినవి శరీర క్రియలు కదా. వాళ్ళు అర్పించిన బలులు కూడా అంతే. కానీ తీసుకొచ్చే వాళ్ళు కూడా తృప్తి లేదు, ఆరాధికుడు కూడా తృప్తి లేదు అని మనం ఇక్కడ చూస్తున్నాము. మరి యేసుక్రీస్తు ఒక్క బలి వాళ్ళ ద్వారా సంపూర్తి చేయబడి ఉన్నది. పాప నివారణ చేయుటకై ఒక్కసారి సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై చేయబడింది. కనుక మన ప్రభు ఇంత ఖచ్చితంగా చేస్తున్నాడు. ఒక్కసారి ప్రత్యక్షపరచబడిను, మృతి పొందవలనని నియమింపబడిను. అంటే మనుషులు కూడా ఒక్కసారి మృతి పొందాలని నియమింపబడింది. యేసు ప్రభు కూడా పాప నివారణ చేయుటకు, మరి పరిహార్థంగా చెల్లించుటకు ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను అని మనం చూస్తున్నాము. యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణకై చేయుటకై ఆయన అర్పించుకున్నాడు. ఇక్కడేం రాయబడిందంటే 10లో నాకు ఒక శరీరము, 10వ అధ్యాయం 6వ వచనం, శరీర అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టుపులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చినానని శరీరధారిగా ప్రత్యక్షమయ్యి మీ కొరకు నా కొరకు కలువారి శిలువలో బలియాగమయ్యి ఒకే ఒక బలి ద్వారా సంపూర్ణ సిద్ధి చేసి ఉన్నాడు. దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయనే శక్తిమంతుడు అని 25లో కూడా చూస్తున్నాం ప్రియులారా. 7వ అధ్యాయం 25, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక యేసుక్రీస్తు ఒక్కడి ద్వారే మనము నిత్య జీవం పొందగలము, పరలోక రాజ్యం రాగలము, పాప నివారణ పాప క్షమాపణ పొందగలము. కనుక ఆ పునరుద్ధానుడు మరణాన్ని సాతాన్ని సమాధి గెలిచి లేచిన ప్రేమామూర్తి ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రేమగల తండ్రి, దయగల నాయనా, నీకు కృతజ్ఞాస్తుతి స్తోత్రములు తండ్రి. కృపామయుడా, కనగనామయుడా, నీకు స్తోత్రం ప్రభా. మేము ఇందాక విన్న వాక్యాలను మర్చిపోకుండా హృదయాలు దాచుకొని నా ప్రభా, అవును నాయన, ధర్మశాస్త్రం చేయలేనిది, యాజకులు ప్రభా తృప్తి పొందలేనిది, నానా బలులు తీసుకొచ్చిన వాళ్ళు కూడా తృప్తి పొందలేనిది, సంపూర్ణ సిద్ధి పొందలేదని చూస్తున్నాం. అయితే యుగ సమాప్తందు పాప నివారణ కొరకు ఒకే ఒక బలి, యేసుక్రీస్తుని మనుషుడిగా ప్రత్యక్షమవుతూ బలి కొరకు ప్రత్యక్షమైనవు ప్రభా. దాని కొరకు నీ కృతజ్ఞాస్తుతి స్తోత్రములయ్యా. మా లోక పాపమంతా నువ్వు భరించి నాయన విముక్తి ఇచ్చావు, విమోచన ఇచ్చావు, రక్షణ ఇచ్చావు నాయన, నీకు స్తోత్రం. ఇది తెలుసుకోవడానికి సహాయం చేయండి నాయన. సూక్ష్మలో మోక్షం ఒకే సెకండ్ యేసయ్యా అంటే చాలు, ఆ హృదయంలో చేర్చుకుంటే నిత్య జీవం, పాపం అంతా పోతాయి. అవును ప్రభా, అలాంటి గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. విన్న వాళ్ళందరూ రక్షింపడాలి, రక్షణ లేని వారికి రక్షణ, వాళ్ళ కుటుంబాలు ఎవరైతే రక్షణ లేదో వాళ్ళకి ఇవ్వండి ప్రభువా. నాయనా తండ్రి, మరి లోక ఆచారాలు పైకి తెలిసిందే కానీ ధర్మశాస్త్రం చెయ్యలేనిది దేవుడు చేశాడు. అవును ప్రభువా,
కనుక నాయన పైకి చేసిన ఆచారాలు అది నిష్ప్రయోజనమని రాయబడిందయ్యా. నాయనా తండ్రి ప్రభా, బలహీనమైనది అని రాయబడింది. శరీర ఆకారం ద్వారా చేయబడినది నాయనా. మరి అలాంటివి కాకుండా నాయన మీరు ఒకే బలి పాప యుగ సమాప్తి యందు ఒక్క బలి ద్వారా మాకు విమోచన, రక్షణ, పాప పరిహారం ఇచ్చినందుకు స్తుతి స్తోత్రాలు. నాయనా తండ్రి, స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో మేలు చేయండి ప్రభా, కొత్తలు నింపండి. నాయనా తండ్రి, చదువుకునే బిడ్డలు జ్ఞాపక శక్తి, జ్ఞానం ఇవ్వండి. సీటు కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ సీట్ ఇవ్వండి ప్రభా. ముఖ్యంగా నా తండ్రి నాయన చదువు పూర్తయి నిరుద్యోగులకు ఉద్యోగాలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన వివాహం కాకుండా యవ్వన బిడ్డలకు వివాహం చేయండి నాయన. గర్భఫలం లేని వారిని గర్భఫలం దయచేయండి నా తండ్రి. నాయనా తండ్రి, సుఖప్రసవం దయచేయండి ప్రభా. నాయన ఎంతోమంది నా ప్రభా నాన్న తండ్రి నాన్న అల్లాడిపోతున్నారయ్యా, ఆపరేషన్ చేసేస్తున్నారు తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభా. నిన్ను తిరస్కరించే వాళ్ళు రక్షణ పొందుటకు సహాయం చేయండి. కుటుంబాల్లో నెమ్మది కలుగ చేయండి, శాంతి కలుగ చేయండి, సమాధానం కలుగ చేయండి. కోర్టు సమస్యలు న్యాయం చేయండి. బిజినెస్ చేసుకునే బిడ్డలను దీవించండి నాయన. క్లినిక్ని ఆశీర్వదించండి. అనారోగ్యం ఉండే బిడ్డలందరికీ స్వస్థత కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. దూర దేశంలో ఉండే బిడ్డలను కూడా ఆశీర్వదించండి నాయన. ప్రేమగల ప్రభా, దయగల నాయన, కరుణామయుడ, కనికరంగల ప్రభా, నమ్మదగిన దేవా, మీకే కృతజ్ఞతలు. రావాల్సిన ఐశ్వర్యం రావాలి, సహాయం చేయండి. లోన్ తీరిపోవాలా, సహాయం చేయండి. కనికరంగల ప్రభా, ఎవరెవరు ఏం అడిగారో ఫోన్ల ద్వారా వాళ్ళందరి అవసర అక్కర్లు తీర్చమని, మేరీకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. కరుణ చూపించండి, సహాయం చేయండి ప్రభా. జన్మదిన వివాదినం చేసుకున్న ప్రియులను కూడా ఆశీర్వదించి దీవించి మీరే బలపరిచి వర్ధిల్ల చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనములు. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిలో రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిలో రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మైన నాకై మనిషిగా దిగి వచ్చావా, హృదయ వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము, మనసు మార్మ మెరిగిన మానీయుడా, మనసు మార్పు కలిగించిన నిజ దేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్పు కలిగించిన నిజ దేవుడా, నా మదిలో కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిలో రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిలో రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. అవర్ అడ్రస్ ఎవాంజలిస్ట్ ఎం ఆలిస్ పొన్నుస్వామి గారు, డోర్ నెంబర్ 18-2-183/A, అశోక్ నగర్, తిరుపతి. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877225377.